ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్టు చేస్తారంటూ సోషల్ మీడియాలో సాగిన ప్రచారం పెను దుమారం రేపింది. ఈ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యే మందుల సామేల్ స్పందిస్తూ తెలంగాణ మేధావులపై పెత్తనం చెలాయిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అవసరమైతే ఆంధ్ర నేతలకు వ్యతిరేకంగా మరో తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు. అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో ఈ వివాదాన్ని ఇంతటితో ముగిస్తున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నాగేశ్వర్ను అరెస్టు చేయవద్దని తాను పోలీసులకు చెప్పినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే సామేల్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో దుమారం రేపేలా కనిపిస్తున్నాయి. బొప్పరోడు అని పేరేందో పవన్ కళ్యాణ వాడొచ్చి వాడు బొప్పల రంగు రాసుకొని తుప్పు ఆడుకుంటా ఆ మేధావి మీద నాగేశ్వరరావు అనే డాక్టర్ నాగేశ్వర్ అనే ఒక ప్రొఫెసర్ మీద, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో జ్ఞానవంతునిగా ఎనాలిసిస్ట్ గా పేరుగాంచిన వాడు ఆయన. అసంటోని మీద ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకపోతారు, తొక్కుడు వస్తారు. ఇంకెక్కడ ఆంధ్ర ఎక్కడ ఎప్పుడు గల్లబడి గుంజుతని వెళ్ళిపోయి ఇంకెక్కడ ఈడ వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి, పవన్ కళ్యాణ్ తవరం పెట్టి అక్కడ మీ అమరావతిలో పోయి ఏడవండి. హైదరాబాద్ లో జూబిలీస్ లో అయ్యే జాగిరున్నారు. ఇంకా సిగ్గు శరముటి వెళ్ళిపోవాలి. ఇక్కడున్న మేధావుల మీద, ఇక్కడున్న సామాజిక ఉద్యోగాల మీద మీరు చేస్తున్న అరాచక పాలన ఇది నడవదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీ తెలంగాణ, మీ ఆంధ్రన ఒక్క తెలంగాణ కూడా వస్తలేడు. కానీ వరుస వచ్చారు, బతకనికి వచ్చినాడు, బతకనట్టు ఉండాలి. కానీ మా మీద పెత్తనం చేస్తే ఊరుకునే లేదు. అందుకోసమే 60 సంవత్సరాల ఆంధ్ర వరుస పాలనకి నలిపోయిన తెలంగాణ ప్రజానికం మా తెలంగాణ మాకు కావాలని శంకరావు పూంచి ఇవాళ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే మీరు వచ్చి హైదరాబాద్ అడ్డబెట్టి హైదరాబాద్ ఆగం చేయాలని ప్రయత్నం చేస్తారా? కానీ మీ ఆటలు నడవ బిడ్డ చంద్రబాబు నువ్వు తెలంగాణతో పెట్టుకుంటే తిరలైపోయినావు. ఆ ఏడుపేందో అమరావతిలో ఏడుపు, లేకపోతే అక్కడ కంకిపాడు కొంపండి ఏడు. కానీ మా దగ్గర ఈ ఆటలు నడవాయి, మా దగ్గర ఉన్న మేధావులను గాని, మా దగ్గర ఉన్న సామాజిక ఉద్యోగాలను గాని మీరు అణచివేయాలని ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానికం మళ్ళీ ఒక తిరుగుబాటు వెళ్తుందని కూడా హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ.